హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్లో భాగంగా మనం బిగ్ బాస్ డస్ట్ నామినేషన్స్ కోసం మాట్లాడుతున్నాం. ఇది డస్ట్ నామినేషన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నామినేషన్ ఏదైనా ఉంది అంటే కనుక అది నాగమణికంట నామినేషన్. నాగమణికంట వచ్చేసి మనకి యష్మికి దాంతోపాటు పృథ్వీరాజ్కి నామినేషన్ చేస్తాడు. సో ఈ నామినేషన్ చాలా బాగుండబోతుంది. సో వీడియో మొత్తం చేసేసాను. నేను నచ్చితే లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం తిరిగి మర్చిపోతుంది. అయితే నాగమణికంట యష్మికి చెప్తున్న పాయింట్స్ ఏంటబ్బా అంటే, నువ్వు నామినేషన్లో బయాస్లో ఉన్నట్టు అనిపించింది ఒక పాయింట్. రెండోది ఏంటబ్బా అంటే, నువ్వు పర్సనల్ గ్రౌండ్స్ పైన జడ్జిమెంట్ చేయలేను అంటున్నావు, దీనికోసం నాకు క్లారిటీ ఇవ్వని అడిగింది. అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, చీఫ్ అంటే ఫస్ట్ అర్థం చేసుకొని ట్రై చేయి. ఎందుకంటే వేరే వాళ్ళ పర్సన్స్ పైన నేను ఎందుకు రియాక్ట్ అవుతూ చెప్పు, నేను ఎందుకు ఎలా జడ్జిమెంట్ ఇచ్చేస్తాను, నేను ఎందుకు ఎలా నామినేషన్ చేస్తాను అనే పాయింట్ చెప్పింది. ఇంకోటి ఏంటంటే ఆయన అడిగిన ఇంకో పాయింట్ ఏంటబ్బా అంటే, నువ్వు ప్రతిదాన్ని మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు ఒక రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటబ్బా అంటే మణికంట అడిగింది, నేను ఏదైనా మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నావు అని అడిగింది. సో దీనికి అన్నిటికీ ఈ ఆన్సర్ చెప్తూ ఫస్ట్ దీనికోసం చెప్తుంది, ఏది జడ్జిమెంట్ పర్సనల్ గ్రౌండ్స్ పైన జడ్జిమెంట్ అనే పాయింట్ కోసం చెప్తూ, సోనియా సీత ఏదైతే గొడవ జరిగిందో ఫస్ట్ వీక్ సెకండ్ దాని గురించి ఏదైతుందో అది వాళ్ళ పర్సనల్ గొడవ, అది నాకు సంబంధం విషయం, నాకు అది అవసరం లేని విషయం. అందుకనే నేను దాన్ని రియాక్ట్ కాకుండా నేను మనకి ఏదైతే ప్రేరణ చుట్టూ తిరిగిందో ఆ డబ్బా హైజీనిక్ అదేదైతే దాని మీద మాత్రం రిజెక్ట్ అయ్యి నాకు మాట్లాడే ఛాన్స్ వచ్చింది అప్పుడే, కాబట్టి దాన్ని రియాక్ట్ అయ్యాను. ఆమెను సేవ్ చేశాను. ఈ పర్సన్ కూడా కూర్చొని నాకు అవసరం లేదు కదా, అది హౌస్ కూడా కాదు కదా అని ఆమె పాయింట్. ఓకే, ఇంకోటి ఈ మైక్రో మేనేజ్మెంట్ పాయింట్ కోసం వచ్చినప్పుడు, మైక్రో మేనేజ్మెంట్ అంటే అది చీఫ్గా నేను మైక్రో మేనేజ్ కోసం అంటే నేను చీఫ్గా మాట్లాడాను. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చీఫ్గా నేను మీ చీఫ్తో మాట్లాడు, నీకేదైనా ప్రాబ్లం అంటే మీ చీఫ్తో మాట్లాడు అంతే కదా అని అంటుందాను. ఇంకోటి నేను ఇంటరప్ట్ చేస్తున్నాను అని నువ్వు అంటే కనుక నువ్వు ఆపే అంటే నేను ఆపేస్తా అంతే, నువ్వు ఆపేస్తే నేను ఆపేస్తాను, నువ్వు ఆపని తర్వాత నువ్వు మాట్లాడితే అప్పుడు నేను చెప్పు, అప్పుడు నన్ను క్వశ్చన్ చెప్పి సారీ చెప్తా అంటుందామె. ఇంకోటి ఆయన అంటాడు, నువ్వు ఎట్లా తయారంటు ప్రతి ఎవడు భాషను దొంగతున్నావు, ఎవరు ఏ గిన్నెలు కొడుతున్నావు, ప్రతిదీ వచ్చి చూస్తున్నావు, ప్రతిదీ భూతంతులు చెక్ చేస్తున్నావు అని నాగమణికంట క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు ఏమి ఏంటంటే, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను వచ్చి చూశాను అంతే, తప్పిస్తే అది భూతంతులు పెట్టి చూడు మైక్రో మేనేజ్మెంట్ కాదురా బాబు అని ఆ క్లారిటీ ఇస్తుంది. నేను నీ ఫ్రెండ్గా వచ్చి మాట్లాడితే దాన్ని నువ్వు డ్రామా చేస్తున్నావు, ఓకేనా? అప్పుడు అంటే నేను చేసిన తప్పేంటంటే నువ్వు డ్రామా చేస్తున్నావు చూడు, నువ్వు డ్రామా చేస్తున్నావు చూడు, నువ్వు ఫ్రెండ్గా డ్రామా చేస్తున్నావు సరే నేను గుర్తించట్లేకపోతే చూడు, అది నేను చేస్తున్న తప్పు. ఇప్పటి నుంచి నువ్వు నా హార్ట్ బ్రోక్ చేస్తావు, ఇప్పటి నుంచి నువ్వు నా ఫ్రెండ్ కాదు, ఇక్కడ నుంచి నువ్వు ప్రతిసారి నువ్వు నామినేషన్ వచ్చిన ప్రతిసారి నేను నిన్ను నామినేషన్ అయిన ప్రతిసారి నేను నామినేట్ చేస్తానన్నా అంటే ఆ పాయింట్ తర్వాత చెప్తాను అనుకోండి, బట్ అది ఆ సెన్స్లో మాట్లాడుతుంది. నువ్వు నా హార్ట్ బ్రేక్ చేస్తావు అని చెప్పి మాట్లాడతాను అనమాట. అప్పుడు ఆయన ఏమంటే, అది నాకు నచ్చకపోతే నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిల్ సరే నేను క్వశ్చన్ చేస్తాను, నేను ఆ పాయింట్ రైజ్ చేస్తా అంటాడు అని ఆయన అంటాడు. ఎవరు నాగమణికంట. అప్పుడు ఏమంటుంది, నువ్వేంటి బొక్క రైజ్ చేసేది అని మీకు ఆ సెన్స్లో మాట్లాడుతుందిలే. కానీ బట్ ఆయన ఏమంటే నాగమణికంట ఫ్రెండ్షిప్ని గేమ్ని మిక్స్ చేయకు అంటాడు. ఈ పాయింట్ అట్లా ఏంటంటే, నువ్వు ఫ్రెండ్షిప్ అంటే నేను ఫ్రెండ్గా వచ్చి నీ దగ్గర మాట్లాడిన విషయాన్ని కూడా నువ్వు ఇక్కడ గేమ్ రిలేటెడ్ తీసుకొచ్చి చెప్తున్నావు, నువ్వు ఫ్రెండ్గా ఫెయిల్ అయ్యావు, సో యు ఆర్ నాట్ మై ఫ్రెండ్, నువ్వు నా నమ్మకాన్ని కోల్పోయావు, యూ బ్రోక్ మై హార్ట్ అని చెప్పేసి ఆమె పాయింట్. ఇంకోటి ఆయన ఏమంటే, నేను మాట్లాడుతుంటే నువ్వు నా వాయిస్ సప్రెస్ చేస్తున్నావు అని అంటాడు. ఎవరు నాగమణికంట. అప్పుడు ఏమంటుంది, నువ్వెందుకు ఆగుతున్నావు, నీకు దమ్ము లేదా, నువ్వు మాట్లాడొచ్చు కదా అంటాడు అన్నమాట. కానీ కిరాక్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే, నువ్వు ఫ్రెండ్గా ఫెయిల్ అయ్యావు, ఫ్రెండ్గా నేను చెప్పిన మాటలు నేను వీళ్ళు చేస్తున్నావు అలా చేస్తున్నావు ఆమె యష్మి మాట్లాడుతున్నప్పుడు నాగమణికంట పాయింట్ అంటాడు, నువ్వు ఫ్రెండ్ విక్టింగ్ కార్డ్ వాడుతున్నావు అని అంటాడు. ఫ్రెండ్ విక్టింగ్ కార్డ్ వాడుతున్నావు అంటే దాని తర్వాత మళ్ళీ ఎవరు ఆదిత్యం గారు వచ్చి, అరే 2 వారాలు నువ్వు ఏడుస్తూ ఇంట్లో చేసిన దాన్ని ఏమంటారు, అప్పుడు నువ్వు ఏడుపు విక్టింగ్ కార్డ్ వాడావు, ఇప్పుడు అదే నువ్వు ఇంకో అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ విక్టింగ్ కార్డ్ వాడుతున్నాను అనే అర్హత నీకుందా అని అడుగుతాడు. అది తర్వాత నామినేషన్ అనుకోండి. బట్ ఎస్, ఇదైతే జరిగింది. హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది నాగమణికంటకి యష్మికి మధ్య. ఆ పాయింట్ దేనికోసం అబ్బా అంటే, ఆమె ఫ్రెండ్గా వచ్చి భాషలను తోముతున్నావని అడిగిన దానికి కూడా, నువ్వు తోముతున్నావని అడిగిన దానికి కూడా ఆయన నువ్వు భూతద్దెల్లో పెట్టి చూస్తున్నావు. అరే నేను ఫ్రెండ్గా అడిగిందని నువ్వు దాన్ని గేమ్తో ఎలా లింక్ చేస్తావని ఆమె సీరియస్ అండి. అది పాయింట్ అనమాట. సో దాంట్లో హీటెడ్ ఆర్గ్యుమెంట్లో భాగంగా నువ్వు బొక్కరైజ్ చేస్తావు అంటది, దాంతోపాటు విక్టింగ్ కార్డ్ వాడుతున్నామంటే నీకు దమ్ము లేదు అంటది, అని లేదు నేను మాట్లాడితే ఇంకోలా ఉంటుంది అంటాడు. సో ఇలా చాలా డిస్కషన్ పోయింది. బట్ ఎస్, ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని రివ్యూస్ వీడియోస్కి మన ఛానల్లో ఉంటే ఆ వీడియో చూసి